మొత్తంగా ఎప్పుడు కూడా అందరం బాధపడుతూ ఉంటాం. దేశం బాగుండాలంటే అందరం బాగుండాలి, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం బాగుంటేనే అందరం బాగుంటామని అనుకుంటాం. చాలా ఎన్నో ఆశయాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. కానీ ఆ ఆశయాలను ఆకాంక్షలను గుర్తించి దళితులకు ఈ దేశంలో ఖచ్చితంగా 15% రిజర్వేషన్ ఉంటేనే నా అన్నదమ్ములకు సమాజంలో గౌరవం ఉంటుందని మన అందరినీ కూడా మన తలరాతలను మార్చినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారి దయతోని ఇవాళ భారతదేశంలో సమాజంలో కలిసి మొత్తం దళితులంతా కూడా నడవగలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తే అంబేద్కరే లేకుంటే మన పరిస్థితి ఎట్లుండే ఆలోచిస్తే ఎంత బాధగా ఉంటుంది. కేవలం దళితులకే కాదు, ఆయన అందరికీ ఆత్మబంధువే. మా ఆడబిడ్డలకు, బహుజనులకు, బీసీలకు ప్రతి ఒక్కరికి కూడా ఆత్మబంధువే అంబేద్కర్. అందుకే ఆయన అంటే మనందరికి అంత ప్రేమ. ఇన్ని ఏండ్లైనా ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంత ప్రేమ గురిపిస్తూ ఉంటాం. మరి కేసీఆర్ గారు అటువంటి మహనీయులందరినీ కూడా చూసి మానవత్వాన్ని ఎట్లా ప్రదర్శించాలి, ఒకవేళ మనం ఏలుబడి చేసేటటువంటి రోజు వస్తే ఆలోచన పెద్దగా ఉండాలి కానీ చూపు చిన్నవాడి వైపు ఉండాలి అని చెప్పి ఆచరించి చూపించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆలోచన గొప్పగా ఉండాలి, పెద్ద పనులు చేయాలన్న ఆలోచన ఉండాలి, కానీ చేసే ప్రతి పనిలో అట్టడుగున ఉన్నటువంటి వారిని వేలు పట్టుకొని నడిపించుకొని తీసుకుపోవాలి అనేటటువంటి ఆలోచన కేసీఆర్ గారు చేసింది. మాకెప్పుడు నిత్యం ఎన్నిసార్లు కలిసినా, ఎన్నిసార్లు మాట్లాడినా కేసీఆర్ గారు మేమెవ్వరం నాయకులం కలిసినా, ఈశ్వరన్నకు తెలుసు, సీనన్నకు తెలుసు, మా నారాయణ తమ్ముడికి, చంద్రవతి గారికి అందరికీ తెలుసు, ఎప్పుడు కలిసినా కేసీఆర్ గారు ఒకటే మాట చెప్తారు, మనిషి అనేటోడు 1000 ఏండ్లు బతకడానికి పుట్టలేదు, మనిషి అనేవాడు 1000 ఏండ్లు బతకడానికి పుట్టలేదు, పుట్టి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రోజులల్లా బక్కపలసనోని కోసం పనిచేయాలి, పేద సాధ కోసం పనిచేయాలి, అనగారినోని కోసం పనిచేయాలి అని చెప్పి నిరంతరం చెప్తా ఉంటారు తప్పితే ఇంకొక మాట చెప్పరు. మరి అటువంటి ఆలోచన విధానం నుంచి దళితుని ధనవంతుని చేయాలి అనేటటువంటి ఆలోచన విధానం నుంచి పుట్టిందే ఈ యొక్క దళిత బంధు పథకం తప్పితే ఏదో రాజకీయాల కోసమో, ఓట్ల కోసమో, ఇంకో దానికోసమో కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా కూడా వచ్చే తరం గురించి ఆలోచిస్తుంది, నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ కోసం ఆలోచించదు. వి థింక్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్, నాట్ అబౌట్ దిస్ ఎలక్షన్. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి, సమాజంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. కానీ నిలిచిపోయే పనులు చేయాలంటే గుండె నిబ్బరం కావాలి. అది నిండుగా ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఇలా సాధించుకున్నామంటే ఆర్టికల్ 3 అంబేద్కర్ గారు ఆలోచించి పెట్టిన ఆర్టికల్ 3 దయ వల్ల మాత్రమే ఇలా తెలంగాణ వచ్చింది. అందుకోసమే అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమను ప్రదర్శించడానికి ఆయన 125వ జయంతి నాడు కేసీఆర్ గారు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ప్రదర్శించారు. దేశంలో ఎక్కడా అంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం లేదు. కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఆయన ఆలోచన చిన్నగా ఉన్నది, చూపు కేవలం పెద్దవాళ్ల వైపే ఉన్నది. అందుకే అంత పెద్ద అంబేద్కర్ ఉన్నా కూడా ఆయన చిన్న చూపే చూస్తున్నాడు. ఇంతవరకు అంబేద్కర్కి దండ వేయకుండా, నట్ట నడిబొడ్డున సెక్రటేరియట్ పక్కనున్న అంబేద్కర్కు దండ వేయకుండా ఆయన అంబేద్కర్ గారిని అవమానించే స్థాయి ముఖ్యమంత్రికి లేదు. కానీ అంబేద్కర్ వారసులైనటువంటి మనందరినీ కూడా అవమానం చేస్తున్నాడు అన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వస్తున్నది, ఆ లోపల ఖచ్చితంగా పెద్ద అంబేద్కర్కు రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ అంతా కూడా పోయి దండ వేసి గౌరవించాలి. లేదంటే ఏదైతే మీరు గేట్లు వేసి పెట్టినరో అంబేద్కర్కి, వాటిని బద్దలు కొట్టుకొని మేమంతా పోతాం, మా అంబేద్కర్ను ఎట్లా గౌరవించుకోవాలో ఖచ్చితంగా అట్లా గౌరవించుకుంటాం. ఎందుకు అంబేద్కర్ ప్రస్తావన ముందు తీసుకొచ్చినా అంటే, అంబేద్కర్ని గౌరవించలేడు, మన ఆకలిని గౌరవిస్తాడని అర్థమవుతుంది ఆయనకు మన బాధ. కేసీఆర్ కాబట్టి ఆయనకు అర్థమవుతుంది కాబట్టి దళిత బంధు అనే కార్యక్రమం పెట్టిండు. ఆనాడు ఎన్నికలు ఉన్నాయి, ఆ ఎన్నికలు దాటడానికి ఏం చేసిండు, ఇక రేవంత్ రెడ్డి చెప్తే ఇక్కడైతే ఎవరు నమ్మరు తెలంగాణలో, కాబట్టి ప్రియాంక గాంధీని పట్టుకొచ్చిండు ఢిల్లీకి. పట్టుకొచ్చి ఆమెకు వచ్చిరాని తెలుగులా ఇప్పుడు 10 లక్షలు ఇస్తున్నాం, రేపు మేము అధికారంలోకి వస్తే 12 లక్షలు ఇస్తామని ప్రియాంక గాంధీతో చెప్పించిండు. రేవంత్ రెడ్డి గారు మొహం చూసి ఓటేయలే. ఇందాక అన్నట్టు మన వాళ్ళకి కొంతమందికి అడిదికు జర గుంజుతుంది అన్నట్టు అప్పుడప్పుడు.
అందుకని ప్రియాంక గాంధీని చూడంగానే సరే మరిగా ఏదో పాపం మా అక్క చెప్తుంది ఢిల్లీకి వెళ్ళి వచ్చింది ఈమె 10 లక్షలు ఉన్నది 12 లక్షలు చేస్తా అంటుందని నమ్మినాం, కానీ మోసపోయినాం. మనం ఇవాళ రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేసేది ఒకటే, ముఖ్యమంత్రి గారు మీరు ఎట్లాగూ చేయలేరు 12 లక్షలు ఇచ్చుడు మీతో కాదు, ఎందుకంటే మీకు ప్రభుత్వం నడపస్తలేదు. సంవత్సరానికి 10,000 కోట్ల ఘాటాలో పోతున్నది పరిస్థితి. రియల్ ఎస్టేట్ కుదేలైంది, ఇండస్ట్రీస్ కుదేలైనాయి. మీరు వచ్చుడే అప్పులు అని మాట్లాడితే ఇలా దేశంలో మన రాష్ట్రానికి ఎవరు అప్పులు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేకుండా చేసి అందరినీ కూడా ఆగం చేసే పరిస్థితి ఉన్నది. కానీ డిమాండ్ ఒకటే, ఆల్రెడీ కేసీఆర్ గారు సపరేట్ గా డబ్బులు తీసి శాంక్షన్ చేసి 28,000 మందికి దళిత బంధు శాంక్షన్ చేసిండ్రు. ఇవాళ మా తమ్ముడు మహేష్ ఆధ్వర్యంలో మీరందరు చేసిన ఉద్యమానికి 10,000 మందికి ఆల్రెడీ రిలీజ్ చేయక తప్పని పరిస్థితి వచ్చింది. ఇంకా 18,000 మంది మిగిలి ఉన్నారు. మీకు చేతనైతే ధైర్యం ఉంటే ఇప్పుడు బడ్జెట్ సెషన్ వస్తుంది, అంత లోపల రిలీజ్ చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ బడ్జెట్ లోపలనే రిలీజ్ చేయాలి, లేకపోతే వచ్చే అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా వారిని అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తామని మీ పక్షాన మాట్లాడతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంబేద్కర్ అభయహస్తం సాధన సమితి అని పెడతా అన్నాడు తమ్ముడు, పెట్టు కొట్లాడు, కాకపోతే ఈ ముఖ్యమంత్రి మీద అయితే నాకు నమ్మకం లేదు. ఉన్నదానే మీకు ఎవరికన్నా ఎప్పుడైనా ఇచ్చిన మాట మీద నిలబడ్డానే? మరి ఎందుకే ఆయనతో మనకు మళ్ళీ 2-3 ఏళ్ళు ఆగితే మనమే వస్తాం, మనమే వేసుకుందాం మంచిగా. ఇంకొక మాట మీరు ఆలోచన చేసుకోవాలి. ఆయన మోసం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కనీసం కేసీఆర్ సార్ గురుకులాలు పెట్టిండు, వాటినైనా నడపస్తుందా చక్కగా? 57 మంది పిల్లలు చచ్చిపోతారనే గురుకులాలలో. ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం, ఏం చేస్తున్నట్టు? కనీసం కేసీఆర్ పెట్టిపోయింది దాన్ని ఉన్నది ఉన్నట్టు నడపరాని చేతగానటువంటి వ్యవస్థ ఈ ప్రభుత్వంలో నడుస్తుంటే వారి నుండి ఇంకా మనం ఆశించడం. మీకు ఒక మాట చెప్పాలి, మీ అందరు లెక్కలు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి 33,000 కోట్లు పెట్టిరు ఈసారి బడ్జెట్లో. ఎస్సీ ఫండ్ 33,000 కోట్లు పెట్టిండ్రు. దాంట్లో ఇప్పటి వరకు అంటే ఇంకా 15 రోజులు అయితే మార్చి వస్తుంది, కొత్త బడ్జెట్ వస్తుంది. దాంట్లో ఇప్పటి వరకు విడుదల చేసింది ఎంత అంటే కేవలం 9,800 కోట్లు. అంటే పెట్టుడేమో 33,000 కోట్లు, కానీ ఇచ్చుడేమో కేవలం 9,800 కోట్లు. అంటే కేవలం 30% బడ్జెట్ మాత్రమే ఇచ్చిరు తప్పితే ఇంకా ఇవ్వలే. ఇంకా మిగిలిన డబ్బులు కూడా మనకు ఉంటాయి మన ఖాతాలో. ఎందుకోసం ఉంటాయి? కేసీఆర్ సార్ ముందే ఆలోచించిండు, ఇసొంటి ఎవరైనా ముఖ్యమంత్రి వస్తే ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందనే SC/ST సబ్ ప్లాన్ కి ఒక ఖచ్చితమైన చట్టం తీసుకొచ్చారు కేసీఆర్ సార్. మీరు గనుక ఈ సంవత్సరంలో ఖర్చు పెట్టకపోతే వచ్చే సంవత్సరం మనకి ఇవ్వాల్సిందే అవి, వాటిని ఎగబెట్టడానికి లేదు. కేసీఆర్ సార్ చట్టంలో మనందరి కోసం ఆ రక్షణ పెట్టిండు ఆల్రెడీ. కాబట్టి ఇప్పుడు ఎగబెట్టినా కూడా ఆ డబ్బులు వస్తాయి. కానీ ఆ డబ్బుల్ని సంపాదించి తెచ్చి మీకు ఇచ్చేటటువంటి మనసున్న సర్కార్ లాగా అయితే నాకు అనిపిస్తలేదు. వారిని ఒకటే ఒక భాష అర్థమవుతుంది, వారికి ఉద్యమాల భాషనే అర్థమవుతుంది. బరాబర్ మొదలు పెడదాం, మేము అసెంబ్లీలో మొదలు పెడదాం, మీరు ఎక్కడేంటే అక్కడికి నేను కూడా వస్తా, ఈశ్వరన్న కూడా వస్తా, అట్లనే మా బండ శ్రీనన్న కూడా వస్తారు. ఇవాళ కావాలనే వీళ్ళిద్దరిని పిలిపించిన, ఎందుకంటే మన దళితుల పాలిట ధనలక్ష్మి లెక్క మన అన్న అందరికీ కూడా దళిత బంధు స్కీమ్ వారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారు మొదలుపెట్టింది. మరి అటువంటి లక్ష్మీపుత్రుడు ఇక్కడ ఉండాలి. అట్లనే అన్న ఎస్సీ కార్పొరేషన్ కి వచ్చిన నిధులతోనే దళిత బంధు చేసుకున్నాం. కాబట్టి తను కూడా ఇక్కడ ఉండాలనే వారిద్దరిని నేను ఇవాళ పిలవడం జరిగింది. వాళ్ళకి తెలుసు ప్రతి లెక్క ఏ ఊర్లో ఎన్ని ఇచ్చినాం, ఏ ఊర్లో ఎట్లా ఇచ్చినాం, ఎట్లా మనం బ్యాంకులతోని కలెక్టర్లతో ఇబ్బంది లేకుండా చేసినామని తెలుసు కాబట్టి వారిని ఇక్కడ పిలిచినాం. కాబట్టి ఈ పోరాటంలో మేమందరం బీఆర్ఎస్ పార్టీగా మీ వెంట ఉంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు వర్గీకరణ పంచాయతీ కూడా నడుస్తున్నది. అన్న చెప్పినట్టుగా వర్గీకరణ పేరు చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు చేసిన మరొక మోసం ఏంటంటే మొదలేమన్నాడు, నేను రాగానే సంవత్సరానికి 2 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇయ్యలేకపోయింది. ఇంత లోపల ఏమైంది, కోట్ల ఆర్డర్ వచ్చింది వర్గీకరణ చేయాలి అని చెప్పి. అందులో మోడీ గారు చేసింది ఏం లేదు, రేవంత్ రెడ్డి గారు చేసింది ఏం లేదు. సుప్రీంకోర్టులో ఆర్డర్ వచ్చింది వర్గీకరణ చేయాలి అని చెప్పి. వర్గీకరణ చేయాలనగానే ఈయనకు ఐడియా వచ్చింది, అరే నేను ఎట్లా ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నా కాబట్టి ఒక లింక్ పెడదామని చెప్పి ఇగో వర్గీకరణ అయ్యే వరకు నేను జాబ్లు ఇవ్వబోయని మొదలుపెట్టింది. 6 నెలల తీర్పు వచ్చి ఇప్పటిదాకా ఆల్లేదు సూళ్ళలేదు అన్నట్టున్నది పరిస్థితి. ఇప్పుడు ఇక తప్పక మనందరం వెంటబడి లొల్లి పెడితే కులగణన చేయాల్సి వచ్చింది. లొల్లి పెడితే కులగణన చేసేవారైనా రిపోర్ట్ దాచుకుంటారా? అసెంబ్లీలో పెట్టాలి కదా. ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నా నేను ఈ వేదిక ద్వారా, అన్న చెప్పింది కరెక్ట్,
వర్గీకరణ 2011 జనాభాతో చేస్తా అంటున్నా ఆయన. నిన్నగాక మొన్ననే లెక్క చేసింది కదా రాష్ట్ర ప్రభుత్వం. మరి మొదలు ఆ లెక్కలను బయట పెట్టాలి కదా. ఆ లెక్కలు బయట పెడతలేరు. ఎందుకంటే తెలుస్తుంది కదా దళితులు 15% కాదు ఎక్కువ ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి ఆ లెక్క బయట పెడతలేరు. ఒక డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా కులగణన రిపోర్టు బయట పెట్టాలి. 2 షమీమ్ అఖ్తర్ కమిటీ అని వేసిరు వర్గీకరణ మీద. మరి ఆ కమిటీ రిపోర్టు మొదలు ఇచ్చిరట, ఏమిచ్చిరో మనకైతే తెలియదు. ఎందుకు చెప్తలేరు మరి బయటకు? ఆ రిపోర్టు బయట పెట్టాలని 2వ డిమాండ్ చేస్తా ఉన్నాం. 3వది, ఇప్పుడు షమీమ్ అఖ్తర్ కమిటీకి మళ్ళా మనందరం లోలు పెడితే కొంచెం టైం ఇచ్చిరు, తప్పులు చేసినాం కాబట్టి ఇంకేదో ఆలోచన చేస్తున్నాం అని చెప్పి. నేను ఒకటే కోరుతా ఉన్నా, వర్గీకరణ చేసుడంటే సమస్య పరిష్కారం చేసుడు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, వీళ్ళకి ఇంత ఇస్తాం వాళ్ళకి ఇంత ఇస్తామని ఆధారాలు లేకుండా చెప్పి అందరు కూడా ఆగమయ్యేటట్టు, అందరు కూడా ఆందోళనకు వచ్చేటట్టు చేస్తున్నది. అంటే దళితుల మధ్యలో పంచాయతీ పెట్టేయడానికి కాదు కదా వర్గీకరణ కోరేది. ఎవరికైతే ఇన్ని రోజులు హక్కు లేదో వాళ్ళకి ఇవ్వమని కోరుతున్నాం. ఉన్న వాళ్ళది గుంజుకోమంటలేం కదా. ఉన్న వాళ్ళది ఉంటుంది, ఇవ్వని వాళ్ళకి ఎట్లా సర్దుబాటు చేయాలి, ఏ రేషియో ప్రకారం చేయాలి అని క్లారిటీగా చెప్పాలి. కానీ అది చేయకుండా, షమీమ్ అఖ్తర్ రిపోర్టు బయట పెట్టకుండా, జనాభా లెక్కలు బయట పెట్టకుండా మళ్లీ దళితులను మోసం చేసి వర్గీకరణ చేయాలి కాబట్టి మీకు జాబులు ఇస్తలేమని మొత్తం తెలంగాణ యువతను మోసం చేసేటటువంటి ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. ఈ ప్రయత్నాన్ని మేము తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. వర్గీకరణ వంకతోని జాబ్ క్యాలెండర్ మీరు ఆపొద్దు, వర్గీకరణ తక్షణమే చేయండి. అన్ని కూడా మీకు ముంగట ఉన్నాయి, బయట పెట్టండి, ట్రాన్స్పరెంట్ గా అందరిని పిలిచి మాట్లాడి వర్గీకరణ చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేవలం విద్యా ఉద్యోగాలలోనే కాదు, రాజకీయాలలో కూడా వర్గీకరణ చేయాలి. లోకల్ బాడీ ఎన్నికలు తొందరలో వస్తున్నాయి కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు కూడా చక్కటి అవకాశాలు వస్తాయి. సర్పంచ్లు అయ్యేటిది, ఎంపీటీసీలు అయ్యేటిది, జెడ్పీటీసీలు అయ్యే అవకాశం వస్తుంది. కాబట్టి వర్గీకరణ రాజకీయాల్లో కూడా జరగాలనేటటువంటి చర్చ అందరి దగ్గర జరుగుతున్నది. ఆ విషయంలో కూడా ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి కోరుతూ, మరి ఈ జెండా చూస్తేనే గుండె నిండినట్టుగా ఉంటది. మరి ఒక పక్క